యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గంలో వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొనెదను. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము కలిగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు వంటనీయము. దేవుడి యొక్క నామానికి మహిమ కలుగుగాక. దేవాది దేవుడు తన యొక్క కృప, తన యొక్క సన్నిధి, తన యొక్క కాపుదల మనకు అనుగ్రహించి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వారము ప్యాషన్ వీక్ మనల్ని దేవుడు ప్రేమించి రెండవ రోజు పరిశుద్ధ ఆవరణంలో మరొకసారి తన యొక్క నామాన్ని మహిమపరుస్తూనే యేసుక్రీస్తు వల్ల తనను తాను సమర్పించుకొనక ముందు తన యొక్క ఆ ప్రయాణము ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యం మరొకసారి తెలుసుకున్నటకు దేవాది దేవుడు తన యొక్క కృపను నడిపింపుడు దయచేసి పరిశుద్ధావరణంలో తన యొక్క కృతజ్ఞత ఆస్తులు తెలియపరచుకోవడానికి దేవుడి ఇచ్చే సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుడికి స్తుతులు స్తోత్రం తెలియపరచుకోవచ్చు. చేరచండి సంఘ సభ్యులని మరియు పెద్దలని, చిన్నాలని నేటి ఈ యొక్క పరిశుద్ధమైన ఆరాధనకి హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఇటు సమయంలో మనల్ని ప్రేమించి మరొకసారి వాక్యాన్ని ఉపదేశించుటకు చేరొచ్చినటువంటి దైవజనులు, జతపని వారు, సహోదరుడు జయపాల్ గారిని నేను సంఘపక్షంగా, కమిటీ పక్షంగా నేను మీకు శుభము తెలియపరుస్తూ మిమ్మల్ని హృదయపూర్వకంగా ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఇటు సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను జ్ఞాపకం చేసుకుంటాం. రండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిని చూస్తూ నలిగిన విరిగిన హృదయంతో తాను చేసిన ప్రతి మేలను జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు మన ప్రాంతంలో దేవునితో కూడా కలిసి ఈ యొక్క ఆరాధన ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అని అనుకరించే విధంగా మౌన ప్రార్థనలో దేవుని ధ్యానిస్తారు. పరిశుద్ధ ప్రేమ నమ్మకముగా నుండి మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని మరొకసారి స్తుతించుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు మీ యొక్క సమర్పణ ద్వారా మీరు ఏదైతే మాకు సిద్ధపరిచినారో అది మాకు అనుగ్రహించడానికి మీరు పడ్డటువంటి యొక్క శ్రమ, ఆ యొక్క ప్రయాణం, ఆ ప్రయాణం ద్వారా ప్రభావ మమ్మల్ని నూతనపరచుటకు మేమే విధంగా జీవించాలో మీరు మరొకసారి మాతో మాట్లాడబోచుండగా కృపను దయచేయండి. చేరొచ్చిన ప్రతి బిడ్డని పేరున మీరు ఆశీర్వదించే ప్రభు, రానైనటువంటి వారి త్వరగా పరిశుద్ధ ఆరాధనలు నడిపించమని మరొకసారి ఈ యొక్క ఆరాధనలో మీ యొక్క కృపను, ఆత్మను మా పైన కుమ్మరించి ఈ యొక్క ఆరాధన మీరే ముందు నడిపించి దీని ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొచ్చాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇటు సమయంలో కరపత్రంలో ఉన్నటువంటి ఆరంభ గీతం, అదేవిధంగా అంతర్గత సంగీతంలో నుండి 332వ పాట అందరూ లేచి నిలబడి
దేవుని స్తుతిస్తూ ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకున్నాను. సమయంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి
ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సహవాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకోవచ్చు. మరొకసారి తన యొక్క నామంలో విజ్ఞాపన చేయటకు, ఘోషవటకు, మన హృదయ ఆలోచన, హృదయ తలంపులు సమస్తము ఎరిగిన దేవుడు కనుక అడగకుండానే సమస్తాన్ని దయచేసిన దేవుడి కృతజ్ఞత తెలియపరచుకోవచ్చు. మరొకసారి విజ్ఞాపన ప్రార్థనలో దేవుడితో కలిసి యొక్క ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపణమైన నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని మరొకసారి ప్రభావ జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వారాన్ని బట్టి మీకు స్తుతుల స్తోత్రం తెలియపరచుకొచ్చాం. అవును ప్రభా, మీరు శిలువ సమర్పణ నిమిత్తమై నైనా ఈ యొక్క సమయంలో మా యొక్క రక్షణార్థమై మమ్మల్ని ఏ విధంగా ఈ యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి, ఆ యొక్క ప్రయాణము మీకు మహిమకరంగా ఏ విధంగా మేము సిద్ధపరుచుకోవాలో నైనా మాకు తెలియపరుస్తూ మమ్మల్ని బలపరుస్తానికి నీకు వందనాలు. మమ్మల్ని మా యొక్క కుటుంబాన్ని ప్రభావ ఇటు లోకానుసారంగా ఇటు ఆత్మీయంగా మమ్మల్ని ఒక పెద్ద స్థానంలో నిలబెడుతూ ప్రభావ మమ్మల్ని ముందుండి నడిపించడానికి నీకు వందనాలు. సకలమైనటువంటి సౌకర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మాకు దయచేస్తూ ప్రతి విషయంలో సహాయం అనుగ్రహించాలి. కృతజ్ఞతలు తెలియపరచుకోవచ్చు. ప్రత్యేకంగా సంఘక్రమంలో ఎవరైనా అనారోగ్యంగా బలహీనంగా ఉన్నాయన్న ప్రభావ వారిని బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారిని దర్శించండి, మీరు దీవించండి, బలపరచండి. మరి ముఖ్యంగా నైనా అశోక్ నైనా వారు గడిచినటువంటి రాత్రి హాస్పిటల్లో ప్రభా వారు అడ్మిట్ అయి ఉండగా తనకున్నటువంటి ఆ యొక్క స్వల్ప బలహీన నుండి సహోదరుని సంపూర్ణ విడుదల దయచేయమని, దాన్ని ముందు స్వస్థపరచమని, తన యొక్క కుటుంబాన్ని బలపరచమని, ధైర్యపరచమని వేడుకొచ్చినాను. ఆ యొక్క సంఘాన్ని మరొకసారి ప్రేమించి మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నేను ప్రతి విషయంలో మీకు సహాయం నడిపి పనులకి కృతజ్ఞతలు తెలియపరచవచ్చు. చేరుచబడి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రానటువంటి వారి త్వరగా పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించమని, వారికి స్థితి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి మీరు ఆశీర్వించమని మరొకసారి ప్రభావ నేటి యొక్క పరిశుద్ధమైన ఆనందంలో మాతో మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీ ప్రేరేపించబడినటువంటి దైవజనులు మా సహోదరుల ద్వారా మీరు మాకు అందించబడే పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రభావ మరొకసారి వినటకు అయినా దాన్ని అర్థం చేసుకొని ప్రభా ఆ యొక్క వాక్యాన్ని వాక్యానుసారంగా మా యొక్క ప్రయాణం కొనసాగుతున్నట్టు దయచేయమని ఆరాధనంతే ప్రభావ మీరే ముందు నడిపించి దీని ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం మార్కు సువార్త, లూకా సువార్త 11వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభాకర్ గారు వచ్చి చదివి వినిపించాల్సిగా నేను కోరుచున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదువుకుందాం. పేజ్ నంబర్ 66. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయండి, దీనివలన ఈ భూమి ఏలగర్ధమైపోవలనని ద్రాక్ష తోట మారితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతడితో చెప్పారు. దేవుడి మాటలు దీవించుకుంటాం. మరొకసారి సంఘమంతో లేచి నిలబడి ఉండగా కర్మతో నుండి సీతపాటు గీతము ఆంధ్రప్రదేశ్ నుండి 454 పాట పాడుతూ మనల్ని మనం పరిశుద్ధ వాక్యం కొరకు సిద్ధపరుచుకున్నాము.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చినటువంటి గుడిమల్కాపూర్ మెథడిస్ట్ సంఘ సభ్యులందరికీ, స్థానిక దైవజనులు పాస్టర్ సాలమన్ రాజు గారికి, అలాగే సంఘ పెద్దలకి ఈ యొక్క పరిశుద్ధ వారం యొక్క ప్యాషన్ వీక్, హోలీ వీక్ అన్నబడుతున్నటువంటి 2వ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంఘ పెద్దలకి, మన సంఘస్థులందరికీ ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. మన కడపత్రములో మార్క్స్ వార్తలు ఉంది కాబట్టి, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మార్క్స్ వార్త కానీ మత్తయి వార్త కానీ తీసుకుంటే సేమ్ ఉంటుంది. అంటే ఆ పదాన్ని చదివినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ప్రభువు కఠినమైన మనసులాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, మార్క్స్ వార్త ఏదైనా పర్వాలేదు, మత్తయి వార్తలు తీసి పెట్టుకోండి. అన్సీజన్ అంటే సీజన్లో ఫలిస్తుంది, అన్సీజన్లో చెప్పించడం ఏంటిది ఒకసారి మనం గమనించాం. అందుకనే సువార్త భాగాలు రాసిన విషయం ఏంటంటే, చదవం ఒకసారి మార్క్స్ వార్త చదవండి, తీయండి, వాటిని తీయండి, కడపత్రం అందరికీ ఉంది కాబట్టి ఒకసారి తీసాం. ఇప్పుడు ఈ భావాన్ని సరి అయిన సందర్భం అర్థం చేసుకోలేని వారు చాలా కష్టమైంది. ఏమంటున్నాడు ఆయన? మరునాడు ఆయన బేకరీ నుండి వెళ్ళి చూడగా ఆయన ఆకలి ఉండగా ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాన్ని ఏమైనా దొరుకునేమని వచ్చాడు. దాని యొద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ లేదు. ఏలైనా అంజూరపు చెట్టు కాలము కాదు, కనుక ఆయన ఇక మీద ఎన్నటికీ పండ్లు ఎవరు తినరు. ఏంటి అసలు కఠినడా ప్రభు? ఎలా అనిపిస్తుంది అక్కడ? సీజన్ ఉంటే ఫలిస్తుంది కదా, అన్సీజన్లో దాన్ని చూసి నేను ఆశించిన తర్వాత ఫలించకుంటే చెప్పించడం అంటే, ఇప్పుడు దాన్ని సమయ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోలేకుంటే అక్కడ భావం ఏమైపోతుందంటే, ఈ దేవుడు ఎంత కఠినుడు, ప్రేమగల దేవుడు అంటారు కదా. అందుకని మనం చాలా జాగ్రత్తగా చదవాలి బైబుల్. ప్రేమగల దేవుడు అంటారు కదా. చూసిండు అది అన్సీజన్ ఎట్లయినా. ఇప్పుడు ఎండగానే ఏమైతుంది, ఆకులన్నీ రాలిపోతాయి. రాలిపోయే టైంకి వచ్చి అసలు ఆకులు లేవు, పండ్లు లేవు, కాయలు లేవు అని ఇదేంది అని జనరల్గా ఏమనిపిస్తుంది? అలా అనిపిస్తుంది. కానీ నిజానికి అందుకనే లూకా వైద్యుడు, జ్ఞానవంతుడు, డాక్టర్, ఆయన రాసిన విషయాల్లో మనం గమనించినట్లయితే
ఆయన ఎంత చక్కగా రాస్తున్నాడు. ఆయన సేమ్ అంటే మన వాడక భాషలో క్షమించిన అక్కడ కూడా ఏమన్నా తీసేయమన్నాడు. అది మనకు పదాలు అది వినబడుతుంది. కానీ ఆ పదము చెప్పే విధానంలో ఆయన రాసిన విధానము ఎంత తేడా ఉంది. ఒకసారి మీరు ఆ లూకాసు వార్త ఇప్పుడు నేను ఇచ్చిన మాటలు చదివినట్లయితే ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము ఉపమానం చెప్తాడు. ఇక్కడ ఉపమానం చెప్తూ చక్కగా చెప్తూ వస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పగా ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఎప్పటి నుండి చూస్తున్నట్ట అంటే దేవుడు సమయం ఇచ్చిండా లేదా? అంటే కృపగల దేవుడా కఠినుడా? అక్కడేమో కఠినంగా అనిపిస్తుంది కదా, ఇక్కడేమనిపిస్తుంది కృపగల దేవుడు. 3 సంవత్సరాలు చూసిండు, 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు చూసినప్పుడు అప్పుడేమంటున్నాడు చూడండి. ఎన్ని సంవత్సరాలు గమనిస్తున్నాడ? 3 సంవత్సరాల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుతూ వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమని దీనిని భూమి ఎలా విడుదలైపోను ఇప్పుడు అంటున్నాడు. ఇది మొలిసింది వాస్తవమే. అంజూరపు ఇప్పుడు వ్యవసాయం చేసే వారు ఏం చేస్తారంటే రకరకాల తోటలు వేస్తూ ఉంటారు. తోటలు వేస్తున్నప్పుడు ఉదాహరణకు జామ తోట ఉంటుంది, అక్కడ మామిడి తోట కూడా కొన్నిసార్లు మామిడి చెట్టు పెరుగుతూ ఉంటుంది. అలాగే మామిడి తోట ఉంటుంది, జామ చెట్లు, ఇంకా రకరకాల చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్న సందర్భం ఏంటంటే అంజూరపు తోటలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి. అయితే దీని స్త్రీ కొంచెం మనం నేర్చుకుందాం చరిత్ర. దీన్ని గమనించినట్లయితే ఈ అంజూరపు చెట్టు ఆసియాలోని మైనర్ అనే మధ్యధార ప్రాంతంలో ఇది పెరుగుతుంది. సుమారు దీని ఎత్తు 11 మీటర్లు ఉంటుంది. అంటే 11 మీటర్లు అంటే ఫీట్ల వరకు వచ్చేసినప్పుడు మీకు మామూలుగా దొడ్డు మాటలు చెప్పాలంటే మీ బిల్డింగ్ 3 ఫ్లోర్లు ఉంది అనుకో అంత. లేదా ఇంచులుగా చెప్పాలంటే ఫీట్లో చెప్పాలంటే 36 ఫీట్ల 6 ఇంచులు పెరుగుతుంది. ఇది ఒకే రోజు పెరగదు. దీని పెంపకం ఎలా ఉందంటే నిదానంగా పెరుగుతుంది. ఈ ద్రాక్ష తీగల్ని అభివృద్ధికి క్షేమానికి సూచనగా మన ఇజ్రాయెల్ ప్రజలు భావించేవారు. వాస్తవానికి ద్రాక్ష తీగ, ద్రాక్ష తోట అంటేనే ఇజ్రాయెల్ జనాంగాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది ఓపికతో పెరుగుతుంది. ఈ యొక్క అంజూరపు పండు ఫలిస్తుందంటే వారి దేశం అభివృద్ధి చెందినట్లు, వారి కుటుంబాలు అభివృద్ధి చెందినట్లు, వారి ప్రాంతం అభివృద్ధి చెందినట్లు. ఒకవేళ ఫలించలేదనుకోండి ఆ గ్రామము, ఆ పట్టణము అతివృష్టి అనావృష్టి ఉన్నట్లు లేఖనాలు సెలవిస్తాయి. ఒకసారి చూద్దాం మనము. ఒకసారి లేఖన ఆధారం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25 వచనం చదువుతాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25 వచనం. మొదటి రాజుల గ్రంథము తొందరగా దిగినమ్మా అమ్మా. రెండో రాజులు అవుతున్నాం మనం. నేను మొదటి రాజు చెప్తున్నాను. అమ్మా యూఫ్రటీస్ నదిని మొదలుకొని గాజా వరకు నేను రాజస్థాన్ చదవాలని ఎక్కడ రూపాయలు చూసిస్తారంట? ద్రాక్ష చెట్ల క్రింద
అంజూరపు చెట్ల కింద, అంటే అభివృద్ధికి సూచన. అంటే జనరల్గా కూడా మనం ఒకవేళ మన ఇంట్లో ఒక చెట్టు నాటేసుకున్నాం అనుకోండి, అది ఫలిస్తే మనకు సంతోషం కదా. అది ఒకవేళ నీడనైనా మనం సెలవించుకుంటాము, లేదా దాని గాలినైనా పీల్చుకుంటాము, లేదా దాని పండ్లను కూడా తినే అవకాశం ఉంటుంది. సేమ్ ఇలాగే మరి ప్రభు కూడా చూసినాడు. ఎన్ని సంవత్సరాలు చూసినాడు? 3 సంవత్సరాలు చూసినాడు. మనము కరపత్రంలో దాంట్లో చూస్తేనేమో చూడాలని ఇమ్మీడియట్ చెప్పించాడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్పుడు దేవుడు కఠినుడని మనం ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. అందుకనే లూకా వైద్యుడు ఉపమాన రీతిగా రాసి చెప్పిన విషయం ఏంటంటే 3 సంవత్సరాల నుండి చూసినటువంటి ఆ యజమాని, ఇక తోటమాలి కూడా కఠినుడు అంటే ఆయన ఎంత ప్రేమగలడు. సంఘ కాపరి ఎంత ప్రేమగలడు అంటే ఎంత ఓరుకుంటుందంటే సంఘ కాపరికి ఎవరు వచ్చినా ఎట్లా ఉంటుందంటే ఏ ఎరువు వేస్తే ఈ చెట్టు ఫలిస్తుందో అని. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 35 లక్షల వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 35 లక్షల వచనాలు ఉన్నాయి. ఈ 35 లక్షల వచనాలను సంవత్సరాల తరబడి ఎవరికి ఏ వచనం అవసరం ఉందో, అంటే మామూలుగా ఆర్గానిక్ ఎరువు ఉంది, తర్వాత ఫర్టిలైజర్ ఎరువు ఉంది, అంటే ఏదైనా పండించడానికి. అట్లాగే ఎవరికి ఏది కావాలో స్థానిక దైవజనుడు ఆ ప్రజల భావాలు తిరిగిన వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఈ తోటమాలు కూడా ఏమంటున్నాడు, ఆయన ఒక్క అవకాశం ఇవ్వండి అయినా, నేను దాని చుట్టూ ఏం చేస్తాను, తవ్వుతాను, తవ్వి వేరు వేస్తాను, ఓకే కలిగి పెంచుతాను. ఒకవేళ 4వ సంవత్సరం ఫలించలేదనుకోండి, అప్పుడు మీ మాటకు నేను అగ్రినై ఒకవేళ తీసేస్తాం, లేదంటే ఫలిస్తే దాని పళ్ళు తిని దాని ఆకుల యొక్క సువాసన పీల్చుకొని దాన్ని జీవింపజేస్తామన్నట్టు ఆయన మాట్లాడినట్టు చూస్తాం. అయితే గమనించండి, ఈ అంజూరపు చెట్టు ఓపిక పెరుగుతుంది, సంవత్సరాల తరబడి పెరుగుతుంది. దీన్ని శ్రమపడి పెంచాలి. ఒక విశ్వాసిని తయారు చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు, అంత ఈజీ కాదు. లేక మన పిల్లల్ని పెంచాలంటే అంత ఈజీ. కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరము. ఈ ఓర్పులో నిజంగా అప్పుడు ఫలించకపోయినా ఫలించిన, అయితే ఈ యొక్క ఒకవేళ ఫలించలేదనుకోండి, దేశానికి నష్టంగా, మళ్ళీ చెప్తున్నాను, ఇది దేశానికి నష్టంగా, గ్రామానికి నష్టంగా, లేక కుటుంబానికి నష్టంగా కూడా ఇజ్రాయెల్ ప్రజలు భావించిన వారు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చిన చదువుదామమ్మా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 11 వచ్చిన చదువుదాం. వచ్చిందా మాట? నాశనమైన మాట వచ్చిందా? చదవమ్మా. చాలు. అయితే దీని చుట్టూ, అంటే దీన్ని ఎలా ఉపయోగించేవారు ఆ రోజుల్లో పూర్వీకులు అంటే, మరి దీని ఆకులు చాలా వెడల్పు ఉంటాయి, విస్తారంగా ఉంటాయి. వీటిని ఏం చేసేవారంటే కొంతమంది తల మీద పెట్టుకునేవారు. లేఖనానుసారంగా తీసుకుంటే మరి ఆదాము పండు తిన్న తర్వాత, చెట్టు సాటులు దాచుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అంజూరపు చెట్లను కచ్చడంలో ఏం చేసుకున్నారు వాళ్ళ, మీరే చెప్పాలి ఏం చేసుకున్నారంటే, వాళ్ళు కట్టుకొని మేము దిగంబరులమైనామని చెప్పుకొని వారి యొక్క దేహాన్ని కప్పుకున్నట్లు లేఖనం చూస్తున్నాం. అంటే ఇంత విలువైనటువంటి ఈ అంజూరపు చెట్టు, లేక ఆ పండ్లు, ఆ కాయలు ఔషధానికి ఉపయోగించేది నిరుపయోగం ఉన్నప్పుడు ప్రభు ఏమనంటే శపించడానికి ఇష్టపడాడు. కానీ తోటమాలి ఏం చేసింది తెలుసా? అయ్యా ఒక్క సంవత్సరం అవకాశం ఉంది. చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఆదాము వాళ్ళు ఏం చేసి ఒకసారి చూద్దాం. అప్పుడు వారి కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఏం చేశారండి? అంజూరపు ఆకులు ఏం చేశారు?
ఇంత ఉపయోగకరమైనటువంటి ఈ చెట్టును ప్రభు చూస్తే ఏమైపోయింది, అసలు ఆకు కనిపిస్తలేదు, పిందె కనిపిస్తలేదు, గమనిస్తా ఉన్నాడు. ఎక్కడ లూకాసు వార్తలు, మార్క్స్ వార్త కాదు, మత్తయి వార్త కాదు, మళ్ళీ చెప్తున్నా, లూకాసు వార్తలు గమనిస్తున్నాడు, వస్తా పోతున్నాడు, చూస్తా ఉన్నాడు. అప్పుడు ఇది పెరగడమే కాకుండా, ఇది నాశనం కాకుండా వేరే దాన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి అక్కడ భూభాగం వేస్ట్ అయిపోతుంది, దాని సారం వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక్క సంవత్సరం అవకాశం ఇస్తానని. మరి ఈ అంజూరపు పండు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆతిథ్యానికి ఇచ్చేవారు, ఔషధానికి వాడుకునేవారు, ఆహారంగా తినేవారు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ మోటు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అది మీరే చెప్పాలంటే అందుకని మోటు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన మరి దావీదు ఆయనకున్నటువంటి పశువులన్నీ గొర్రెలన్నీ కాపుదల కాసి, అరే మా పిల్లలు ఆకలితో ఉన్నారా, కొన్ని తీసుకురా అంటే ఆ రాజువుడు అని మాట్లాడినట్టు అక్కడ సందర్భాన్ని కనిపిస్తుంది. అయితే తన భార్య తెలియగలదు, ఆమె పేరు అబిగాయిల్. ఆమె ఏం తీసుకెళ్ళాడు, ఏమేమి తీసుకెళ్తున్నాడు ఒకసారి అక్కడ ఉంటుంది అన్నట్టు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనంలో గమనించినట్లయితే చూద్దాం, తొందర చూద్దామా. అందుకు అబిగాయిలు నాబాలుతో ఏమి చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను మనం కావాల్సింది అందించాము. ఏందమ్మా అది మంచిది చదవండి మళ్ళొకసారి. 200 అంజూరపు అడలను, ఉదాహరణకు ద్రాక్ష అది గెల ఉంటుంది కదా, ఆ గెలలో ఎన్ని అంజరాలు ఉంటాయి ఒక లెక్కించగలుగుతాం మనం. అట్లాంటి గెలలు ఎన్నమ్మా 200. అంటే అవి ఎన్ని పండ్లు ఉండొచ్చు, చాలా ఉంటాయి కదా, లెక్కేసి చాలా ఉంటాయి కదా. సో అలా అబిగాయిలు మరి దావీదు సైన్యానికి పంపించినట్లు చూస్తున్నాం. పూర్వము మరి మన ఆతిథ్యానికి వాడేవారు. ఇంత ఉపయోగకరమైనటువంటి ఈ అంజూరపు చెట్టు ఫలించినప్పుడు తోట యజమానికి కొంత బాధ కలిగింది. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ తోట యజమాని ఎవరంటే తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంజూరపు చెట్టు లేక ద్రాక్ష చెట్టు ఎవరని మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ జనాంగము. అంజూరపు చెట్టు మారు మనసు పొందిన ఒక వ్యక్తిని సూచిస్తుంది. 3 లేక 4 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు ప్రభువు. అయినా ఫలాలు లేవు, బాధపడతా ఉన్నాడు. బాధపడి ఆ తోట మాలితో చెప్తున్నాడు, నేను 3 సంవత్సరాల నుండి దీన్ని గమనిస్తూ వస్తున్నాను, చూస్తూ వస్తున్నాను, మరి ఏమీ ఫలితం లేదయ్యా, దీన్ని తీసివేయు, ఇక్కడ ఉన్నటువంటి భూమి పాడైపోతుంది. ఈ భూమి పాడగాకడమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆపిల్ చెట్టు కానీ లేదా ద్రాక్ష చెట్టు కానీ నష్టం జరుగుతుంది అంటే అప్పుడు మళ్ళా తోట మళ్ళీ అవుతారు. ప్రభువా ఒక్క సంవత్సరం నాకు అవకాశం లేదు ప్రభువా, అయ్యా ఒక్క సంవత్సరం నేను తవ్వుతాను, దాని చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను. ఆ ఎరువే 365 రోజులు కాటేజ్ ప్రేయర్ అని, గృహ కోడిక అని, రకరకాలుగా సంఘ కాపరి, ఎన్నో విధాలుగా వాక్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫలించడానికి ఇష్టపడాలి. ఒకవేళ ఫలించలేదనుకో, ఫలించకుండా ఏమవుతుందంటే అది నష్టం జరుగుతుంది. ఇద్దరికి నష్టమే, అటు యజమానికి నష్టమే, చెట్టు కూడా నష్టమే. ఆ నష్టాన్ని యజమాని కోరుకుంటలేడు, తర్వాత తోటమాలి కూడా కోరుకుంటలేడు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలము ఫలింపవలనని సంవత్సరం తర్వాత సంవత్సరము అవకాశం ఇస్తున్నాడు.
ఆయనను ఫలించకపోతే తీర్పు శిక్ష తప్పదు. తీర్పు శిక్ష తప్పదు అని మనం గమనిస్తున్నాం. ఈ విషయాలు మనము ఇందులో ఏం నేర్చుకుందామంటే, ఇప్పుడు ఫలించాలి. దేంతో ఫలించాలి? విశ్వాసి. ఇప్పుడు అంజూరపు చెట్టు విశ్వాసకి సాదృశ్యంగా తీసుకున్నాం. విశ్వాసి ఫలించే విధానం ఏంటంటే ఆత్మ ఫలాలు మనకు కనిపిస్తాయి. గలతీలకు 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే ఒకసారి ఎన్ని ఫలాలు ఉన్నాయి ఇక్కడ? 9 ఫలాలు కనిపిస్తాయి. ప్రేమ, అమ్మా, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్మికము, ఆశానిగ్రహం. ఎన్నున్నాయమ్మా? ఎన్నున్నాయి? 9లో మనకి ఎన్నున్నాయి? ఒకసారి ఎవరి వాళ్ళే మార్కులు వేసుకుందాం. ఎవరికి ఎన్నున్నాయి? ఈ సంవత్సరం మనము ఒకవేళ 6లో ఉన్నారా, 7లో ఉన్నారా, లేక సంపూర్ణ ఉన్నారా? సంపూర్ణ ఉంటే చాలా సంతోషం. అయితే అదే తోటమాలి వెయిట్ చేశాడు, యజమాని కూడా అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఒక రచయిత పాట రాశాడు, ఫలములనాశించిన పరలోక తండ్రి తోరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తోరి చూచుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చిలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చిలగాటమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తోడి చూచుచున్నాడు. ఒకవేళ చెట్టు అనుకుంటే కాపు, వ్యక్తి అనుకుంటే నీ వైపు, నా వైపు చూస్తున్నాడు నా పరలోకపు తండ్రి. నేను ఈ సంవత్సరం ఆత్మ ఫలాలను దేంతో ఫలించాను? ప్రేమలో ఫలించానా? ఒక్కొక్కటి తీసుకుందాము. సంతోషంలో ఫలించానా? సమాధానంలో ఫలించానా? దీర్ఘశాంతం ఉందా? అసలు ఉందా మనకు? నాకే ఉందని ఇప్పుడు మీరు పరిస్థితి అనుకో, మీరు ఎవరు పని చేయాలి అనుకోండి, కొద్దిగా నాకు అంటారా, అప్పుడు తెలుసా అంటారా? సో కాబట్టి దేంట్లో ఫలించాలి మనం? క్రైస్తవ జీవితము దేంట్లో ఫలించాలంటే దీర్ఘశాంతంలో ఫలించాలి, ప్రేమలో ఫలించాలి, సమాధానం ఫలించాలి. మరి ఎక్కడ కూడా ఇప్పుడు చివరి రోజుల్లో భయంకరమైన రోజులు, సంఘాల చూడు, సమాజంలో చూడు, కుటుంబంలో చూడు, ఏం లేవండి. ప్రేమలు ఉన్నాయా? ఎవరి చేతిలో మొబైల్ ఫోన్ వాళ్ళకి, ఎవరెక్కడ పోతురో ఏం చేస్తారో ఏమీ లేదు. సమాధానం ఉందా? ఉందా? ఏమీ లేదు. అప్పుడప్పుడు ఇల్లు దర్శిస్తూ ఉంటాం. మేము దర్శిస్తున్నప్పుడు నిజంగా తెలిసి చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఒకసారి ప్రార్థన చేయడానికి ఇల్లు దర్శినప్పుడు వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఆ బాగోలు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, బ్రదర్ పిల్లల్ని విలువని అంటే సింపుల్ అంటారు. ఎంత చక్కగా అంటే, లేదు మాస్టర్ గారు వాళ్ళు చదువుతున్నారు, మీరు కానివ్వండి. కానీ చదివితే మేము గంటలు గంటలు కదా, 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటాయి కదా, దాంట్లో ఆత్మసందంగా నేర్చుకుంటారు కదా, దేవువాక్యం నేర్చుకుంటారు కదా. అంటే పిల్లలకి మనం ఏం చెప్తున్నామో ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాము? వాక్యానికి దూరం చేస్తున్నాం. వాక్యాన్ని దూరం చేస్తున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు ఆ చెరసాలలో పౌలు శీల ఉన్నప్పుడు ఆ చెరసాల భూకంపం కలిగి ఆ తలుపులు తెరవబడిన తర్వాత ఆ జైలు అధికారి తను తానే పొడుచుకోవడానికి వచ్చినప్పుడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడున్నామని దీపం తీసుకొని చూసినప్పుడు ఆయన మాట్లాడాడు, అడియలారా నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలంటే యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు రక్షింపబడతావు అన్నాడా? అనలేడేమన్నాడు? నీవును నీ ఇంటి వారు.
అతనికి అతని ఇంటి వారికి బోధించెను. ఏం చేశాడు అక్కడ? నీవును అట్లగా మమ్మల్ని గ్రహించినావు, దేవుని శక్తిని మొత్తానికి గమనించినావు, నువ్వు రక్షింపబడకపోవాలి కదా. నీవును నీ ఇంటి వారికి అతని ఇంటి వారికి దేవుని వాక్యం బోధించను. అతని ఇంటి వారు బాప్తిసం తీసుకొనిరి. అప్పుడు వాళ్ళు ఏ వయసులో ఉన్నారంటే పిల్లలు? అక్కడ ఏమైనా లేదు కదా అనుకుందాం. ఒకళ్ళు 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకళ్ళు 18 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకళ్ళు 20 సంవత్సరాలు ఉండొచ్చు. అక్కడ ఎంతమంది పిల్లలు కూడా లెక్కలేదు. ఆ రోజుల్లో మరి ఎంతమంది పిల్లలు ఉండరు సింపుల్ చెప్పాలంటే. ఒక 12 వేసుకుందాం, లేక 10 వేసుకుందాం. 10లో రకరకాల వయసు కలిగినమంటారు కదా. కొన్ని ఆయన వయసు ఎంతుంది అనుకుంటాం, కొన్ని పౌల వయసు ఎంతుందంటే అప్పుడు ఇంచుమించు ఆయన వయసు చరిత్ర ప్రకారం చూస్తే ఇంచుమించు 60 నుండి 70 లోపు ఉంటాడు. మరి జయగారి గారి ఏ వయసు ఎంతుందంటే ఆయన కూడా ఇంచుమించు 50 ఉంటాడు. వాళ్ళ పిల్లలు ఎంతుంటారు? అన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే మన కుటుంబము 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు పౌలు. అతనికి అతని ఇంటి వారి, నీవును నీ ఇంటి వారు, అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. 3 విషయాలు బాగా గమనించాడు. ఈ రోజుల్లో నాకు బాధ వేసేదంటే తండ్రి వస్తే తల్లి రాదు, తల్లి వస్తే పిల్లలు రాదు, తల్లిదండ్రులు ఇద్దరు వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు కొన్ని పరిస్థితులు అందరూ కాదు కొందరు. ఒకవేళ కుటుంబంతో వచ్చి మీరు సంపూర్ణంగా ఆ 9 వారాలు ఫలించారనుకోండి, మీ ద్వారా ఇంకా ఎక్కువ మంది ఫలిస్తారు. కానీ ఫలించని వారికి అవకాశం ఇక్కడ ఏమిస్తున్నట్టు ప్రభు లూకా సువార్తలో నీకు అవకాశం ఇస్తున్నా బిడ్డ. ఈ సంవత్సరం నా కాపరి ఎరువేస్తున్నాడు, రకరకాల ఎరువేస్తున్నాడు. దాన్ని నువ్వు చేదరించుకొని దాన్ని పీల్చుకొని నువ్వు ఫలించు. ఎట్లా ఫలిస్తావు తెలుసా? ఒకసారి చూద్దాం. ఎట్లా ఫలించాలంటే మనము ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగిస్తున్నాను. నేను నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగించడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నాకు ఒక సమయం చెప్తారు కాబట్టి ముగిస్తాను. తొందరగా వెళ్దాం మనం దేంట్లో ఫలించాలో. ఇప్పుడు మీకు గంటతో ఉన్న వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఇది మీకు గంటతున్న మాట. కాబట్టి మీరు నాలో ఫలిస్తే ఫలించబడ్డ ఏం చేస్తారంట? తీసి పారేస్తారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఫలించే విషయాలు దేంట్లో ఫలించాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో 4 విషయాలు చెప్తున్నాడు అక్కడ పౌలు భక్తుడు. చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధులను ఒక్కటి దేంట్లో ఉండాలంటే మనం దేంట్లో ఫలించాలంట? జాలి గల మనసులో ఫలించాలి, ఆత్మ ఫలం. రెండవది దయాలత్వం ఉండాలి మనకు. యేసు ప్రభు దయాలత్వం ఉందా లేదా? ఉందా లేదా? దయాలత్వం ఉండాలి. తర్వాత వినయం ఉండాలి మనకు. తర్వాత స్వాత్వికం. ఇందులో ఫలించాలి మనము. దేంట్లోనో మనం ఫలిస్తున్నాం, అసలైన దాంట్లో ఫలిస్తలేరు. అందుకనే అక్కడ యజమాని ఏమన్నాడంటే, నేను చూస్తున్నాను 3 సంవత్సరాల నుండి గమనిస్తున్నాను, ఒకవేళ మనలో కూడా చాలా మట్టుకు వచ్చిపోతున్నామేమో. బాప్తిస్మానికి ఈరోజు మంచిగా అయ్యగారు చాలా చక్కగా నేను వచ్చిన సమయంలో చక్కని విషయాలు ఆ పిల్లలకు మరి రేపు వాళ్ళు సిద్ధపడ్డారు. బహుశా ఇంకా అలాంటి వారికి మీరు ఎంతమంది నాకు తెలియదు. మంచి అవకాశం ఈశ్వరు ఇస్తారు, బహుశా ఈశ్వరు ఇస్తారు, మరి ఎప్పుడు ఇస్తారు నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం నేర్చుకోండి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికల్లో చాలా స్పష్టంగా అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవాలని ఎవరి పత్రికలు రాష్ట్రానికి ఇదే సమయము నేడే రక్షణ దినము. సో మనం ఫలించే దాంట్లో జాలి గల మనసులో ఫలించాలి. దేంట్లో ఫలించాలి మనము? జాలి గల మనసులో ఫలించాలి. ఇంకా దేంట్లో ఫలించాలి అంటే దయాలత్వంలో ఫలించాలి. ఇంకా దేంట్లో ఫలించాలంటే వినయము
తర్వాత స్వాత్వికము, దీర్ఘశాంతము. 5 విషయాలు. ఈ 5 విషయాలు ఎప్పుడైతే మనం ఫలిస్తామో అప్పుడు మన కుటుంబంలో సమాధానం, మన సంఘంలో సమాధానం, మనం నివసిస్తున్న గ్రామంలో సమాధానం, మనం నివసిస్తున్న కాలనీలో సమాధానం, మనం నివసిస్తున్న పట్టణానికి సమాధానం. ఫలించడము ఫలాన్ని ఎవరైనా ఏం ఆశిస్తారండి? ఈ భూలోకంలో గమనించండి, 4-5 రకాల ఫలాలు ఉన్నాయి. ఒకటి భూఫలం, రెండవది పశుఫలం, మూడవది వృక్షఫలం, నాలుగవది గర్భఫలం. ఫలాలు ఉన్నాయి. దీంట్లో ఏది కూడా మీరు ఫలించలేదనుకోండి, నష్టమా కాదు. అనారోగ్యం సంభవించింది, హాస్పిటల్కి వెళ్ళాము, వైద్యులు ఏమన్నారంటే ఒక హ్యాపిల్ పండు పెట్టాయా, హ్యాపిల్ కాయలేదు. మరి ఎట్లా? ఆయనకి ఎట్లా శక్తి వస్తుంది? ఎట్లా? అందుకని వృక్షఫలం కావాలి. పెళ్ళయింది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, పిల్లలు కాలేదు. గర్భఫలం, అబ్రహాం బాధపడుతున్నాడా లేదా? నిరీక్షణ ఉన్నాడా లేదా? గర్భఫలం కావాలి. వ్యవసాయం చేసేవాళ్ళు పంట వేసిండు, చూస్తున్నాడు, 4 నెలలకు ఒక పంట వస్తుంది, 6 నెలలకు ఒక పంట వస్తుంది, సంవత్సరానికి ఒక పంట వస్తుంది. రకరకాల పంటలు ఉన్నాయి. చెరుకు వేసారనుకోండి సంవత్సరం పడుతుంది, వడ్లు వేసారనుకోండి 4 నెలలు పడుతుంది, పెసర్లు వేసారనుకోండి 3 నెలలు పడుతుంది. అంటే రకరకాల పంటలు ఉన్నాయి. అందుకని ఈ పంట ఇప్పుడు మీరు దోశలు తినాలా, ఇడ్లీ తినాలంటే ఏం కావాలని చెప్పండి? మినుములు వండాలి. మినుములు వండలేమనుకోండి, మనకి ఇప్పుడు దోశ ఎట్లా దొరుకుతుంది? అంటే ఇది కదక లేకపోతే డబ్బులు చేసి వచ్చేస్తుంది. నిజమే వస్తుంది, కానీ దాని వెంటనే ఎంత శ్రమ ఉంది? వ్యవసాయం చేసేవాడు భూమిని దున్నాలి, విత్తనం వేయాలి. ఈ 2 చేస్తే సరిపోదా? దేవుడు ఏం చేయాలి? ఆకాశం నుండి వర్షం చేయాలి. వర్షం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? దానికి ఎండను కూడా ఇవ్వాలి. సో కాబట్టి అందుకని పౌలు భక్తుడు చాలా చక్కగా అంటాడు, నేను నాటు వేస్తే అమ్మలో నీళ్లు పోసాను. ఈ ఇద్దరు ఏం లేదు, వీళ్ళిద్దరు ఏమీ లేదు. సరిపోతుంది పన్నీకి. ఆయనకి సమస్త ఘనత మహిమ ఎవరికి చెందాలి? ఎవరికి చెందాలి? యజమానికి, పరలోకపు తండ్రికి. కాబట్టి ఈ 4 విషయాలు ఒక 2 వచనాలు నేను ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి తొందరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అమ్మా యజమానులారా మీకును వారికి యజమానులైన వాడు పరలోకంలో ఉన్నాడని, ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటమాని ఆ ప్రకారమే వారి ఎలా ప్రవర్తించుడి. అంటే అందరికీ చెప్తా ఉంటుంది వాక్యం. ఎవరైనా చెప్తుందంటే మనం ఎడ్యుకేషన్ తీసుకుంటే కుటుంబంలో తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రికి చెప్తుంది, పిల్లలకు చెప్తుంది, భార్యకి చెప్తుంది, భర్తకి చెప్తుంది, భర్తకి చెప్తుంది, భార్యకి చెప్తుంది. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, అందుకనే బైబిల్లో చదవడం బాగా ఇష్టపడాలి. ఫస్ట్ అయితే చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నామంటే బైబిల్ చదవడం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు నేను అడిగిన అనుకోండి బాధపడతాను, కానీ తప్పదు సందర్భం వచ్చిన. ఈరోజు ఎంతమంది అయితే బైబిల్ ఇంచుమించు ఒక 100 20 చేతులు ఎత్తి. ఈరోజు ఎంతమంది నీళ్ళు ఆగిరు? నీళ్ళు ఆగారా అందరూ? మరి ఎందుకమ్మా ఎట్టమ్మా, నేను ఏమంటే నేను ముగిస్తాను. నీళ్ళు తాగిరు కదమ్మా, ఎందుకు తాగిరు నీరు? అరే ఇదేంటి పాస్టర్, నీళ్ళు ఎందుకు తాగిరంటావు? నీళ్ళు తాగుతుంటే ఎట్లా తీర్థం కాదా? ఎట్లా నిలబడతాం? ఏం చేస్తాం? మరి ఆత్మకి ఏంటిది? యేసుప్రభు సమరస్తుని దగ్గర ఏమన్నాడు? ఆయన దాహంలోని మిత్త మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి నాకు నీళ్ళు ఇమ్మా అని మాట్లాడుతూ అని ఇంకా బొక్కెన కింద వేయలేదు. నేనిచ్చు నీళ్ళు తాగితే మాత్రం నువ్వు ఎప్పుడు దాహముగా కానీ ఈయనేది నాకే దాహానికి నీళ్ళు అడిగితే నేను నీకు మాకు పడదని ఇవన్నీ సంభాషణ చేసి నేనేదో బొక్కెన వేస్తున్నది చాలా నీటికున్నది, నేను ఇంకా మధ్యలో ఇవ్వలేదు.
మళ్ళీ నాకు బొకే తీయమని అనుకుంటుందా అంటే మన వాడక భాషలు చెప్తున్నాను పూర్వము. సో కాబట్టి ఆత్మకు అందుకనే చెప్తున్నాను, ఆత్మకు ఏంటిదంటే దేవుని వాక్యం అనే నీరు. అసలు మనం ఎట్లా బతుకుతామని చెప్పండి. అరే ఏది పాస్ గారు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా బతుకమంటారు? 3 పూట ఆరోగ్యంగా బతుకుతారు. కాదు కాదు కాదు, ఇది అది మీకు చేస్తే టైం అయిపోయింది కాబట్టి ఒకసారి రేపటి నుండైనా అన్నలారా, చెల్లెలారా, అక్కలారా, అమ్మలారా, దేవుడు మిమ్మల్ని ఫలాన్ని ఆశిస్తున్నాడు. మనం మంచి ఫలంతో ఫలిస్తాం. ఆ పరలోకపు తండ్రిని సంతోషపరుస్తాం. ఆ పరలోకపు తండ్రి నిజంగా దుఃఖపడకుండా, కోపడకుండా, ఆ మాట చెప్తే నిజంగా కఠినుడు అనిపిస్తుంది. చూడంగా వెంటనే ఏమైంది నాశనగానే ఆ శిష్యులు భయపడి ఇది ఏం జరుగుతుందంటే మళ్ళీ కింద అంటారు అన్నట్టు. మీరు ఇంత మాత్రం కాలేదా, మీరు విశ్వాసం ఉంచారనుకోండి, ఈ కొండలు తీసి మీరు చెప్తే అది సముద్రంలో పడిపోతుంది అని చెప్తారు. అంటే అక్కడ ఇండైరెక్ట్ గా మళ్ళీ ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవులం అందరం సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 2 అధ్యాయాలను ప్రయత్నం చేయండి. 2 అధ్యాయాలు కాదు, అది పెద్ద 10 నిమిషాల కంటే ఎక్కువ కాదు. చిన్న అధ్యాయం అనుకో 2 సెకండ్లు అయితే ఏ అధ్యాయం పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి 117 తీర్థారు. ఎన్ని సెకండ్లు చదివించాలా? సో కాబట్టి చెప్పలేము. మరి అదే 119 అనుకోండి, అది ఎంతసేపు పడుతుంది పాస్టర్ గారు అంటే అదే నామల్లారు పెట్టవచ్చు కదా. కానీ దేవుని వాక్యంలో మనం ఫలిస్తాము. మళ్ళీ చెప్తున్నా, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, ప్రభువు మన ఫలాలను ఆశిస్తున్నాడు. మన తండ్రి మన కుటుంబంలో కూడా మన పిల్లలు చదువుల్లో ఉన్నతమైన చదువులు చదివించినప్పుడు వాళ్ళ పాస్ మార్కులను మనం ఆశిస్తామా లేదా? మరి సేమ్ తండ్రి కూడా అదే. కాబట్టి దేవుని వాక్యం అనే ఆహారం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం చదివేసి ముగిస్తారమ్మా. 8వ అధ్యాయం మనం ఎట్లా బ్రతుకుతాం ఒకసారి చూద్దాం. ఒకసారి 3వ వచనం చదువుతున్నాము. 3వ వచనం చదువుతున్నాము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, మీరు మొదటి నుండి డిమాండర్ చదవండి, నేను చదివేసాను ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని తెలియట కాన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడరు కానీ మన్నతో పోషించాడు. ఎన్ని సంవత్సరాలు పోషించాడండి? 40 సంవత్సరాలు పోషించాడు. నిజంగా అది రోజులు లెక్క పెట్టుకుంటే 14,000 చిల్లర రోజులైతే ఏ పని చేయలేదు, పోషింపబడ్డాడు. సో దేవుడు పోషిస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. అక్కలారా, చెల్లెలారా, తల్లులారా, తండ్రులారా, ఫలిస్తామా? ఫలిస్తాం. ఫలములను ఆశించిన పరలోక తండ్రి దేవి చూచుచున్నాడు నీ కాపు. నీ వైపు వేసుకోవాలి. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఐగుప్తుకు తీసుకెళ్ళాడు యోసేపును, ఫలించాడు. ఈరోజు సంఘంలో సంవత్సరాల తరబడి ఆ స్థలంలో ఉండి ఫలిస్తలేమో. సహోదరి సహోదరుడా, ఇది మంచి శ్రేష్టమైన సమయం. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒక్క 2 నిమిషాలే కళ్ళు మూసుకుందాం. సహోదరి సహోదరుడా, అక్క, చెల్లి, తల్లి, తండ్రి, ఒక సంఘ కాపరిగా, దైవజనుడిగా, మీ తోటి సహోదరుడిగా, అయ్యా నేను ఈ సంవత్సరం వదిలేస్తాను. ఈ సంవత్సరం ఒకసారి గమనించండి. మీలో ఇంకెవరైనా సంవత్సరాల తరబడి వచ్చి ఆత్మలో అభివృద్ధి లేదేమో, ఇంకా మారుమనసు లేదేమో, ఇంకా రక్షణ లేదేమో, ఇంకా బాప్తిసానికి సిద్ధపడలేదేమో. మీరు బాప్తిసం తీసుకున్నవారైనా సరే, మీరు అపోస్తుల బోధలు, సావాసములు, రొట్టె విచ్చుటలు, ఎడతెగని ప్రార్థనలు ఫలిస్తున్నారా లేదా? లేదా వినయము, స్వాతికము, దైవత్వము, దీర్ఘశాంతము, ఇందులో మనం వెనుకబడ్డమా? ఎవరికి వారి మనం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాము. దేంట్లో మీరు వెనుకబడ్డారు? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి రేపటి నుండి నేను ఫలిస్తానని తీర్మానం చేసుకుందాము. ఎవరైనా ఇంకా ప్రభుని అంగీకరించకుంటే మీ కుడి చేయి పైకి ఎత్తి, ఇది మంచి అవకాశము. రేపు పాస్టర్ గారు సిద్ధపడతా ఉన్నారు కాబట్టి
మంచి యవనస్తులారా, ఇది మంచి అవకాశం. ఇంకా ముందే చెప్పాను నేను, పౌలు గారు చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడ వాయిదా లేదు. అదే లాభ్య కుటుంబం రక్షింపబడినట్లు బాప్తీసానికి వాయిదా లేకండి. రేపేమి సంభవించడం మనకు తెలియదు కాబట్టి కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. దేవా, ఆ అంజూరపు చెట్టు ఫలించినప్పుడు మీరు చెప్పించినట్లు లేఖనాలు చూసినాం. అయినా ఆ కింది భాగానికి వచ్చినప్పుడు మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచడానికి మీరు మాట్లాడిన శిష్యుల సందర్భాన్ని బట్టి మరోసారి మీ పాఠశాలకు వస్తున్నామయ్యా. మీరు కృపగల దేవుడు, కనికరగల దేవుడు, దీర్ఘశాంతుడు, మమ్మల్ని 3 సంవత్సరాలు చూసి వచ్చావు ప్రభా. అయ్యా, ఆ తోటమాలి కూడా ఇంకొక సంవత్సరం. నీ దాసుడు స్థానిక దైవజనులు ఎన్నో విషయాలు బోధిస్తూ వస్తూ వారి కొరకు దివారాత్రులు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నటువంటి మాస్టర్ గారిని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ మేము ఆత్మలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యంతో, మంచితనం, విశ్వాసము, ఆశానిగ్రహంలో ఫలించేవారిగా మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ మీరు మాత్రమే మహిమకు ప్రభావం పొందుకోగలరు. మా ప్రభువును ప్రియకుమారుడు చేసిన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు. చక్కటి వాక్యోపదేశాన్ని ఆత్మీయంగా ఏ విధంగా ఫలించాలో మాకు తెలియపరిచినట్లే సంఘపక్షంగా మీకు మరొకసారి వందనాలు. ఈ సమయంలో దేవుడు చేసినటువంటి మేలకి కృతజ్ఞత సమర్పించుకుందాం. ఎవరైనా ప్రత్యేకమైనటువంటి పాట పాడడానికి ఒకవేళ సిద్ధపడినటువంటి వారైతే వారిని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. ఆయనే
expenses. In memory of Gaddam Claxon, 500 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. గుడ్ ఫ్రైడే లంచ్ కొరకై ఇన్ మెమరీ ఆఫ్ లేట్ మిస్టర్ మిసెస్ గడ్డం విల్సన్ సునీత గారు 500 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. పి ఇలమంద మరి వారి కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే నిమిత్తమై 1000 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించారు. సమర్పణ కానుకను బట్టి ప్రత్యేక కానుకను బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి కృపలనైనా నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామములో ప్రభావం ఒకసారి నువ్వు చేసిన మేలకి కృతజ్ఞతగా సమర్పణ కానుకలను బట్టి మేము ప్రార్థిస్తాం తండ్రి. ప్రత్యేకమైనటువంటి కానుక సమర్పించిన బిడ్డలను మీరు దీవించండి. మీ కృపాసనకు కాపుదల వారికి అనుగ్రహించమని నేను సమర్పణ కానుకని హస్తాన్ని కుటుంబాన్ని వారు చేసిన పనిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని వ్యవసాయం చదువులను మీరు దీవించాల్సి చదువేతల నూనెతర ఆకాశమాన్ని బిడ్డచాన్ని విస్తారం సమృద్ధిగా ప్రతి ఒక్కరిపైన మీరు కుమరించమని సమర్పించే కానుకలు మీ యొక్క పశుధారణలు వాడుకోవడానికి కృప నడిపి దయచేయమని ఇస్తున్నాం నడిపించినాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఈ వారము అతి పరిశుద్ధమైనటువంటి వారము, దేవునికి మహిమకరమైనటువంటి వారము, మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆయన ఈవులను శిలువ సమర్పణ ద్వారా అందించుటకు తను తాను సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ప్రోక్షణ పొందుకొని దేవుని చిత్తం నెరవేర్చడానికి తన ప్రయాణం కొనసాగించి 2వ రోజు కూడా వాక్యంతోనూ మనల్ని నడిపించడానికి ఒకసారి దేవునికి స్తుతులు తెలియపరచుకోవచ్చు. రేపు వెనస్డే 27th March 2024 సాయంకాలం 7:30 మనకి మేరీ అనాయింటెడ్ జీసస్ రెవరెండ్ యాంజెలినా మసీ వారు మన యొక్క సంఘానికి వచ్చి వాక్య సందేశాలు అందిస్తారు. థర్స్డే 28th March 2024 లార్డ్స్ సపర్ మనకి దేవుని చిత్తమైతే రెవరెండ్ జేఎస్ సోలమన్ రాజ్ పాస్టర్ గారు వాక్యోపదేశాలు అందిస్తారు. Pray for Good Friday worship service on 29th March 2024 at 11:30 a.m. to 3 p.m. Pray for sunrise worship service on 31st March 2024. Actually 24 but అది కదా 24 ఉదయకాలము 5:30 మన చర్చ్ రూపంలో జరగబడుతుంది. దాని నిమిత్తమై మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రే ఫర్ ఈస్టర్ వర్షిప్ సర్వీస్ on 31st March 2024 at 11:30 a.m. స్పీకర్ దేవుని చిత్తమైన పాస్టర్ నిన్న వేరే దేవుని చిత్తమైతే పాస్టర్ అదేవిధంగా బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. బ్యాప్టిజం క్లాసెస్ నేను కృప వలన 2 రోజులు మనము నడిపించగలిగాము. మరొకసారి రేపు చివరి రోజు అయి ఉంటుంది. బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడిన బిడ్డలని దేవుడు దీవించి వారిని ఆత్మీయంగా సిద్ధపరిచి బ్యాప్టిజం తీసుకున్నట్టుకు సహాయం అనుగ్రహించాలని సంఘ క్రమంలో సంఘావరణలో ఉన్నటువంటి బ్యాప్టిజం ట్యాంక్లో మనకి సాటర్డే దట్ ఈస్ ఆన్ 30th March 2024 సాయంకాలం 4:30 గంటలకి సంఘ సమక్షంలో మన సంఘంలో ఈ యొక్క బ్యాప్టిజం జరపబడుతుంది. దయచేసి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను మీతో కోరుచున్నాను. అదేవిధంగా సంఘ సర్వీస్ నిమిత్తమై మనకి ప్రత్యేకమైనటువంటి దైవ సేవకులు మన మధ్యలో రానున్నారు. మిస్సెస్ మ్యాక్స్ మోసెస్ MSc PD అండ్ డైరెక్టర్ బైబుల్ టీచర్ లేఖన ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ హైదరాబాద్ అంటుంటారు. వారు మనల్ని ప్రేమించి వారు ఉన్నారు కనుక దేవుడు వారిని దీవించి ఆశించగాక. 7 words స్పీకర్ ఫస్ట్ వర్డ్ పాస్టర్ దేవేందర్ జన్ను. అదేవిధంగా సెకండ్ వర్డ్ ప్రేమ్ సాగర్. ఈ ఇద్దరు మన KCTC కళాశాల నుండి వారు ఆ యొక్క థియాలజీ స్టడీస్ చేస్తున్నారు. మనల్ని ప్రేమించి వారు మన దగ్గరికి నడిపించబడము దేవుడికి మహిమ. అదేవిధంగా థర్డ్ వర్డ్ సిస్టర్ స్వాతి
నాగేష్ పండిత్ గారు. ఫోర్త్ వర్డ్ సిస్టర్ సునీత లూథర్ పాల్ గారు. అదేవిధంగా ఫిఫ్త్ వర్డ్ బ్రదర్ పాల్ సుధాకర్ గారు. సిక్స్త్ వర్డ్ వైవి సుమన్ దాస్ గారు. సెవెంత్ వర్డ్ రెవరెంట్ జే.ఆర్. సాల్మన్ గారు. దయచేసి గమనించాలి. మరొకసారి నేను రిపీట్ చేస్తాను. బైబుల్ రీడింగ్స్ అండ్ ప్రేయర్స్ దయచేసి ఉన్నటువంటి వారు దాన్ని నోట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. రెస్పాన్సివ్ రీడింగ్ రోహిత్. బైబుల్ రీడింగ్స్ చేత కెనడీ. ఫస్ట్ వర్డ్ బైబుల్ రీడింగ్ గడ్డం సువర్ణ గారు. అదేవిధంగా ప్రార్థన సౌభాగ్యమంటి గారు. సెకండ్ వర్డ్ బైబుల్ రీడింగ్ నల్లి శాంసన్ గారు. ప్రేయర్ రజనీ ప్రభుదాస్ గారు. థర్డ్ వర్డ్ బైబుల్ రీడింగ్ సరళ అశోక్ గారు. ప్రార్థన ఉదయ్ భాను గారు. ఫోర్త్ వర్డ్ బైబుల్ రీడింగ్ లలిత వినోద్ గారు. ప్రార్థన జ్ఞానసం భాస్కర్ గారు. ఫిఫ్త్ వర్డ్ సుబ్బమ్మ ఇల్లమంద గారు. ప్రార్థన సమాధానం జయరాజ్ గారు. సిక్స్త్ వర్డ్ బైబుల్ రీడింగ్ క్రిస్టినా సదానంద్ గారు. ప్రార్థన చంద్రకళ కూడా. సెవెంత్ వర్డ్ బైబుల్ రీడింగ్ ప్రసన్న మనకి బైబుల్ రీడింగ్ చదువుతారు. ప్రార్థన కేసీఆర్ దేవ సహాయం గారు. దయచేసి దాన్ని గమనించాలి. దాన్ని బట్టి మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా నేను మీతో కోరుచున్నాను. దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించి దేవుని యొక్క సహాయం మనకు అనుగ్రహించాలని మరొక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. మనకి ఉదయకాలం అనగా సన్ రైజ్ సర్వీస్ రోజు మనకి ఆ రోజు అందించబడుతున్న స్నాక్స్ ఈస్టర్ టీ అండ్ స్నాక్స్ డోనర్ గడ్డం సాయి కుమార్, సన్ ఆఫ్ గడ్డం బాలరాజ్ గారు నాకు వాట్సాప్లో యొక్క పేరు ప్రీతం గారు పంపించారు. దయచేసి మనకి వారిని దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో ఇంకా ఏదైనా ప్రకటనలు ఉంటే మీకు తెలియపరచబడుతుంది. సంగమత లేచి నిలబడి ఉండగా గర్భవతులు ఉన్నటువంటి ముగింపు పాట, ముగింపు ప్రార్థన, పలుకు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. చూడాలే సిలువను వేలాడు యేసయ్యను, చూడాలే సిలువను వేలాడు యేసయ్యను, మాడుల కప్పునకు చూడగతే కదా, మాడుల కప్పునకు చూడగతే కదా, చూడాలే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినందుతో పరిశుద్ధుల ప్రేమల తండ్రి కృపలైన నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని మరొకసారి ప్రభు మా యొక్క జీవితంలో మీరు మాకు తెలిసేటటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దిన ఆరాధనలో ప్రభు మరొకసారి మీ యొక్క నామాన్ని మహిమపరచుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు పరిశుద్ధ వాక్యం ద్వారా
మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకు మీ యందు ప్రభావ మేము ఆత్మీయంగా ఎదుగుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మా మధ్యలో నడిపించబడినటువంటి దేవ సేవకులు దేవరాజు గారిని బట్టి తన యొక్క కుటుంబాన్ని తన యొక్క పరిచయం బట్టి ప్రార్థిస్తూ ఇంకా బలంగా తనను వాడుకుంటూ గొప్ప నడిపి దయచేయమని నేటి యొక్క ఆరాధన ఏదో ఒక రూపంలో వాడబడి ప్రతి బిడ్డని పేరు పైన మీరు దీవించండి. మీ యొక్క పరిశుద్ధ నామంలో సంఘ క్రమంలో ప్రకటించబడిన ప్రకటనలు మీ యొక్క మహిమార్థమై జరిగించిన గొప్ప నడిపి దయచేయమని మీ చిత్తమైతే ప్రభావ రేపు మరొకసారి మరొక పరిశుద్ధమైనటువంటి వాక్యం ద్వారా ప్రభావ మీరు మా కొరకు సిద్ధపరచుండగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఒక నూతన ఆలోచన నూతన తలంపుతో ప్రభావ నాయన మీకు మహిమకరమైనటువంటి ప్రయాణాన్ని నాయన కొనసాగు కృప దయచేయమని చేరొచ్చే ప్రతి బిడ్డను దీవించండి. నాయన మీ యొక్క కృపలో వారిని బలపరచండి. నాయన సంఘాన్ని సంఘ సభ్యులను వారి కుటుంబాన్ని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని పేరు పైన మీరు ఆశీర్వదించమని ఇదివరైనా మరొకసారి ప్రభావ మీ యొక్క సహాయము మీ యొక్క కృప నడిపి మాకు దయచేసి ప్రత్యేకంగా బ్యాప్టిజం కొరకు సిద్ధపడిన బిడ్డలు నేను మీ యొక్క కృప మీకు సన్నిధి కాపుదల మీచే ప్రేరేపించబడి మీ చిత్తానుసారంగా ప్రభావ వారు తమను తాము సంపూర్ణ సమర్పణతో సిద్ధపడటకు కృప నడిపి దయచేయమని మరొకసారి ప్రభావ మమ్మల్ని మా కుటుంబాన్ని బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగిపెడుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా నస్తులకు ప్రకారం మాటలు క్షమించు, మమ్మల్ని శోధులతో కార్యం తప్పించు, ఎందుకంటే రాజ్యం బలం మహిమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేశ్వరిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసము సన్నిధి కాపుదల చేర్చేటువంటి బిడ్డలతో వారి కుటుంబాలతో వాక్యోపదేశాలు అందించినటువంటి సహోదరులతో సంఘంతోనూ సంఘ సభ్యులతోనూ సకల పశువులతో ఇప్పుడు నేను సదాకాలం తోడుగా నిండుగా ఉండను గాక.